కార్పొరేషన్, అప్పుడు వాళ్ళు డెత్ సర్టిఫికేట్ జారీ చేయాలి. ఇప్పుడు ఎలా డెత్ సర్టిఫికేట్ జారీ చేస్తారు వీళ్ళు? డైరెక్ట్ గా మనం అప్లై చేయగానే మన పేరుతో డెత్ సర్టిఫికేట్ ఇచ్చేస్తారా? అట్టయితే ప్రతి ఒక్కడు ఒక ఇన్సూరెన్స్ కట్టేసేసి ఆ తర్వాత డెత్ సర్టిఫికేట్ తీసుకుని ఇన్సూరెన్స్ డబ్బులు తీసేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటి, అక్కడ ఈవెన్ మీరు శ్మశానం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆధార్ కార్డు అడుగుతారు, చనిపోయిన వాళ్ళ ఆధార్ నెంబర్, చనిపోయిన ఆధార్తో సహా అక్కడ రిజిస్టర్ చేస్తారు. ఆ యాంగిల్ అయితే కరెక్ట్. ఏది మనం ఇక్కడ అప్లై చేయగానే అక్కడ అంటే ప్రభుత్వం ఏం ప్లాన్ చేయాలంటే ఆ శ్మశానంలో రిజిస్టర్ చేసినటువంటి వాటి నెంబర్ ఆధారంగా ఇమ్మీడియట్గా జనరేట్ అయ్యేటట్టు దీనికి తగ్గ యంత్రాంగం ఉందా? రాష్ట్ర వ్యాప్తంగా శ్మశానాలు పట్టణ ప్రాంతాలలో, నగర ప్రాంతాలలో కొన్ని చోట్ల మాత్రం అథెంటిఫికేషన్ ఉంది. పల్లెటూళ్ళలో చనిపోయిన చోట ఏం చేస్తారు, ఊరి చివరన పాతేస్తారు. మరి ఎవరు రిజిస్టర్ చేస్తారు? మళ్ళీ పంచాయతీకి వెళ్ళి రిజిస్టర్ చేయించుకోవాలి. అక్కడ మున్సిపాలిటీ ఏది లేకపోతే అధికారం ఇప్పటిదాకా మీ సేవలో దీంట్లోనే రిజిస్టర్ చేయించుకోవాలి. ఇప్పుడు అలా కాకుండా చెయ్యాలి అనుకున్నప్పుడు అక్కడ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. అది చెయ్యాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి శ్మశానం దగ్గర ఒక సిస్టమ్ ఉండాలి, లేదా ప్రతి పల్లెటూరులో అవన్నీ ఏర్పాటు చేయాలి. అంటే అప్పుడు ఇంకా ఈ వాట్సాప్ వల్ల నాకు ఉరిగేది నాకు అర్థం కాల. ఇప్పుడు నేను వెళ్ళి పంచాయతీ ఆఫీసులో నా డీటెయిల్స్ అన్ని ఇచ్చి అవన్నీ